మోకరించే మోకాళ్లకు దేవుడు అన్యాయం చేయడు. అందరూ నిన్ను చూసి ఎప్పుడు నీ బ్రతికి ఏడ్పేనా, ఎప్పుడు నీ జీవితంలో శాంతి లేదా, ఎప్పుడు వేదనేనా, ఎప్పుడు నీ బ్రతుకు కన్నీరేనా అని ఎబ్బేజును హేళన చేసినట్లు నిన్ను కూడా హేళన చేస్తున్నారా? నీ కుమారులను చూసి, నీ కుమార్తెలను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ పరిస్థితిని చూసి అందరూ హేళన చేస్తూ ఏడ్పిస్తూ ఉన్నారా? అవమాన భారంతో కృంగిపోయావా? నిందలను అనుభవిస్తూ ఉన్నావా ఎబ్బేజులాగా? అయితే దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఎబ్బేజును జ్ఞాపకం చేసుకుని సహోదరుల కంటే ఘనము పొందిన వాడిగా చేసేనే నిన్ను చేయడానికి కూడా నేను సమర్థుడను అని చెప్తావన్నాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన నీవు చేయగలిగితే, ఎబ్బేజులాగా మోకరించగలిగితే, ఎబ్బేజులాగా కన్నీటితో విలపించగలిగితే, ఎబ్బేజు ఏడ్చినట్లు దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, సరిహద్దులను విశాలపరచయ్యా, చెయ్యి తోడుగా ఉండదాయిచే, కీడు రాకుండా తప్పించయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని మొర్ర పెట్టగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ఎబ్బేజును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నా యేసయ్య నిశ్చయముగా నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కుటుంబములో ఒక గొప్ప సాక్ష్యము వినబడజేయునుగాక. హల్లెలూయా.